సో మీ 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 లైన్ ప్రకారం మీరు చేసినటువంటి ఈ పరిశోధన రీసెర్చ్ ప్రకారంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నదే పర్ఫెక్ట్. ఎస్. సో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని పెంచుకుంటూ వెళ్ళి Yes. ఈ గ్రామాల్లో లేకపోతే ఈ ప్రీ ప్రైమరీ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ని సైడ్ చేసినా ఇబ్బంది లేదు అంటే అదే జరుగుతుంది కదా. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అట్లా అంటలేండి సార్, ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది కదా. జరిగింది అందరూ పిల్లలు లాభం జరగడం కావాలి అంతే కదా అల్టిమేట్ ఎడ్యుకేషన్ రావడం. ఇప్పుడు ఈరోజు మనకి 16 లక్షలు 17 లక్షలు ఉన్నారబ్బా మన పిల్లలు. ఇప్పుడు నువ్వు 16 లక్షలు 17 లక్షలు తగ్గుతుంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి, అది అకామిడేట్ నంబర్ పెరుగుతుంటే నువ్వు విమర్శించొద్దు కదా. సో మనం పొలిటీషియన్స్ పట్టుకోవద్దు. పొలిటీషియన్స్ వాళ్ళు ఏది తోస్తే ఏది వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే అది మాట్లాడేస్తారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గుడ్ థింగ్ కదా. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లల సంఖ్య గవర్నమెంట్లో ఉన్న పిల్లల సంఖ్య పెరగాలి. ఈరోజు మనకి నేను నా రిపోర్ట్లో రాసాము 26% మాత్రమే గవర్నమెంట్ జాయిన్ అవుతున్నారు ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్మెంట్. అది ట్రెండ్ చెప్తుంది మనకి, ట్రెండ్ అంటే దాని అర్థం ఏంటి అంటే 74% మంది బయటకు వెళ్తున్నారు. మనం ఏం చేయకపోతే ఇట్లా పిల్లల్ని ఒక మంచి స్కూల్ ఎన్వైరన్మెంట్ ఇవ్వకపోతే ఆ 26% 10%కి వచ్చి నేర్చుకుంటారు అక్కడ, తగ్గిపోద్ది, ఫాస్ట్ తగ్గిపోద్ది. కానీ దీనివల్ల ఇప్పుడు ఉన్న టీచర్లు కూడా సరిపోయే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్ రిక్రూట్మెంట్ ఉండే ఛాన్సెస్ కూడా కష్టం అవుతుంది కదా. అరే నువ్వు పిల్లలకి రిక్రూట్మెంట్ గురించి పిల్లల్ని చదివిస్తావా, లేకపోతే చదువు గురించి చదివిస్తావా, నాణ్యమైన విద్య ఇవ్వడం గురించి చదివిస్తావా? ఎందుకు అన్ని కలుపుతారు ఇట్లా? అంటే ప్రతిదీ లింకే కదా సార్. నో అందుకనే ఎగ్జాక్ట్లీ అందుకనే మేము ఏం చేసామంటే ఏ పాలసీ డెసిషన్ తీసుకున్నా ఇందులో ఉన్న ప్రతి పాలసీ డెసిషన్ కూడా స్టూడెంట్కి మాత్రమే 100% ఉపయోగపడే తీసుకున్నాం. దానివల్ల వేరే వాళ్ళకి నష్టం ఆలోచించలేదు మీరు. అట్లా ఆలోచిస్తే పిల్లలకి నాణ్యమైన ఇది రాదు. చైల్డ్ సెంటర్డ్ పాలసీ ఓకే క్లియర్గా, చాలా క్లియర్ కట్గా. నేను చాలా మంది యూనియన్స్ దగ్గరకు వచ్చారు, నేను వాళ్ళకి చెప్పాను ఇది నన్ను ఎట్లా తీసుకోమంటారు డెసిషను. సో ఇప్పుడు టీచర్ సెంటర్ తీసుకోమంటారా, గవర్నమెంట్ ఎంప్లాయీ సెంటర్ తీసుకోమంటారా, లేదా పేరెంట్స్ సెంటర్ తీసుకోమంటారా, చైల్డ్ సెంటర్ తీసుకోమంటారా అని ఒక ప్రశ్న అడిగాను నేను ఎవరైనా కానీ. సహజంగా చైల్డ్ సెంటరే చెప్తారు కదా ఎవరైనా కానీ. మరి దీని గురించి ఇట్లా మీరు ఉండండి, సో మీకు కొన్ని డిస్కంఫర్ట్స్ అయితే కూడా మీరు కొంచెం బాధపడకండి అని కూడా నేను 9 మంది యూనివర్సిటీలో కలిసినప్పుడు చెప్పాను ఈ మాట.